రామ 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 జయ రామ 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 రామ. సాంప్రదాయం కనిపిస్తుంటే మనకు నిజంగా మనసు పులకరించి క్లాస్ కొట్టారు, ఇందాక చూస్తే అర్థమవుతుంది. సో ఆ చిన్న పిల్లలు చేస్తున్నటువంటి ఆ యొక్క భంగిమలు అవ్వచ్చు, వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంతో అక్షర సత్యంగా నిదానంగా అద్భుతంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నేర్చుకున్నది నేర్పించిన గురువులు అలాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి స్టేజ్ మీద ఉండడం కూడా వి ఫీల్ సో హ్యాపీ. సో సంధ్యామత్తమ్మ గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిన సమయంగా వచ్చాను. ఈరోజు మా చిన్నారులని దీవించడానికి విజయసాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
విజయసాయి గారు ప్లీజ్. సాయి అన్న, సాయి ట్రస్ట్ సాయి అన్న గారిని వేదిక. సో ఏదైనా కూడా చేయాలన్నా ఒక మంచి మాస్టర్గా, ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్గా కూడా ఆయనకు ఉన్నటువంటి ఘనత చాలా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది కళాకారులను తయారు చేసినటువంటి మా ప్రసాద్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి క్లాస్ కొట్టిద్దాం అందరూ, ఎవరు ప్లీజ్. నీ పేరేమ్మా? ఈ అమ్మకి ఇచ్చేద్దాం ఫస్ట్. రిషిక. సంధ్య రవలి అనగానే ఎవరైతే ఈ యొక్క భరతనాట్య కూచిపూడి నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే సంవత్సరంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ముఖ్య అతిథులు ఎంతోమంది వస్తారు, ప్రముఖ అతిథులు ఎంతోమంది వస్తారు కదా, వాళ్ళందరినీ కూడా సన్మానించుకునే భాగ్యం. అలాగే ప్రసాద్ గారిని సత్కరిస్తున్నాం. ఫస్ట్ గురువు గారి సత్కారం తర్వాత మీరు చేసుకోవచ్చు. సో గురువుని సత్కరించుకోవడం మన బాధ్యత కాబట్టి సో ధర్మవరం ప్రసాద్ గారిని సత్కరించాల్సిందిగా శ్రీమతి సంధ్యామూర్తి గారు సాయి గారిని కోరుకుంటున్నాం. ఎంతో ప్రతిభావంతుడు, ఉన్నతమైనటువంటి మంచి ఆలోచన దృష్టి ఉన్నటువంటి ఒక డ్యాన్స్ మాస్టర్. సో క్లాసికల్ మాస్టర్లో తనదంటే ఒక స్థాయిలో ఒక మంచి పేరు ప్రఖ్యాతి గడించిన వ్యక్తి మా ప్రసాద్ గారు. సో ఒకసారి ప్రసాద్ గారికి వస్తే ఎవరిబడి క్లాప్ని ప్లీజ్. ధర్మవరం పుట్టపర్తిలో ఈయన క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నారు. సో ఆయనకు నిజంగా దేవుడు కాపాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో అలాగే ప్రసాద్ గారు అమ్మగారికి సత్కరిస్తానని అడిగి రిక్వెస్ట్ చేశారు. సో అది కూడా ఆ కార్యక్రమం కూడా ఇక్కడ అయిపోతే చాలా బాగుంటుంది. సో అమ్మగారిని సత్కరించుకోవడానికి ఒకసారి భాగ్యం అని మేమందరూ భావిస్తుంటాం. ఎందుకంటే అమ్మలో ఉన్నటువంటి అమ్మతనమే కాదు, గురువుగా ఉన్నటువంటి గౌరవతత్వం కూడా మా అందరికీ తెలుసు. అందరినీ తన పిల్లలు అనుకుని భావించే మంచి మనస్తత్వంతో అమ్మగారు అందరినీ దగ్గర తీసుకోవడం తన బాధ్యతగా తీసుకున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి మనం మన వాళ్ళుగా భావించుకోవడం ఎంతో అవసరం కదా. సో అలాంటి గురువుకి చేస్తున్నటువంటి సన్మానం. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు.